మీరు కూడా అట్లనే వార్మప్ చేస్తున్నారా? అట్లా చేస్తే చాలా తప్పు. దానివల్ల మీకు ఈ రొటేటర్ కప్స్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో బేసిక్గా మనం ఈ వీడియోలో అసలు వార్మప్ ఎందుకు చేయాలి జిమ్కి ముందు, అసలు వార్మప్ అంటే ఏంటి, వార్మప్ వల్ల మనకి బెనిఫిట్స్ ఏందో ఇప్పుడు మాట్లాడుకుందాం. వార్మప్ చేయకుండా వర్కౌట్ చేస్తే మనకి ఇంజురీ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ప్లస్ మన స్ట్రెంత్ని మనం మ్యాక్సిమం పొటెన్షియల్ రీచ్ అవ్వలేం. వార్మప్ వల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే ఫస్ట్ వచ్చేసి మనకి ఇంజురీ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. ప్లస్ మన స్ట్రెంత్ని మ్యాక్సిమం పొటెన్షియల్ రీచ్ అవ్వచ్చు. వార్మప్ ఎట్లా చేయాలో మాట్లాడుకుందాం. సో చాలా మంది ఎట్లా పడితే అట్లా చేస్తుంటారు జిమ్లో. అట్లా చేయకూడదు వార్మప్. నేను మీకు ఒక వార్మప్ రొటీన్ ఇస్తాను. ఆ వార్మప్ రొటీన్ మీరు మీ జిమ్ సెషన్లో యాడ్ చేసుకోండి కంపల్సరీ. ఫస్ట్ వచ్చేసి మన రెసిస్టెన్స్ బ్యాండ్ వార్మప్. ఆ రెసిస్టెన్స్ బ్యాండ్ని ఒక ప్లేస్లో ప్లేస్ చేసి మీ షోల్డర్కి స్ట్రైట్ పొజిషన్లో పెట్టి అప్ అండ్ డౌన్ మూమెంట్ ఒక 20 reps చేయండి, రైట్ హ్యాండ్ అండ్ లెఫ్ట్ హ్యాండ్. నెక్స్ట్ వచ్చేసి ఇది బేసిక్ ఎక్సర్సైజెస్, ఇది కంపల్సరీ మీ వర్కౌట్ ప్లాన్లో యాడ్ చేసుకో. ఫస్ట్ వచ్చేసి మనకి హ్యాండ్ రొటేషన్స్ 20 reps రైట్ హ్యాండ్, 20 reps లెఫ్ట్ హ్యాండ్. దాని తర్వాత నెక్ రొటేషన్స్ వచ్చేసి క్లాక్ వైజ్ రొటేషన్స్